సో యూ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సింగిల్ కింగ్ గేమింగ్. ఈరోజు అయితే నేను కొత్త వీడియోతో అయితే వచ్చేసాను. ఈరోజు పీసీలో అయితే ఎలా వీడియో రికార్డింగ్ చేయాలైతే చెప్తాను. సో వీడియోలు లాంగ్ వీడియోస్ వస్తలేవు. సో ఇప్పుడైతే చాలా రోజులతో తర్వాత అయితే లాంగ్ వీడియో అయితే పెడుతున్నాను. పీసీలో స్క్రీన్ రికార్డింగ్ ఎలా చేయాలో చూపిస్తాను మీకు. సో ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడైతే మనము రికార్డింగ్ అయితే ఆ యాప్లోనే చేస్తున్నాం. ఏదైతే నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నానో ఆ యాప్ పేరు వచ్చేసి స్క్రీన్లీ అన్నమాట. ఇప్పుడు మనం ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే క్రోమ్లోకి అయితే వెళ్ళాలి. సర్చ్లోకి వెళ్ళి స్క్రీన్ రికార్డర్ అయితే అనే సెర్చ్ చేయాలన్నమాట. ఇక్కడ ఫస్ట్ వస్తుంది కదా స్క్రీన్ షాట్ టూల్ స్క్రీన్ రికార్డర్ వీడియో కన్వర్టర్ అని, దాన్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ అయితే విండోస్ యాప్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. అడ్వర్టైజ్మెంట్ అయితే వస్తుంది, దీన్ని తీసేసుకోవాలి గైస్. డౌన్లోడ్ ఫర్ విండోస్ అని ఉంది, ఇది క్లిక్ చేసుకోండి. ఇక్కడైతే డౌన్లోడ్ అయింది కాబట్టి నా దగ్గర ఆల్రెడీ ఉంది, మళ్ళీ డౌన్లోడ్ అయితే అయింది. సో జస్ట్ సింపుల్గా షో ఇన్ ఫోల్డర్స్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ స్క్రీన్ షాట్ మేకర్ 1.0.14 అని అవుతుంది కదా, దీని మీద రైట్ క్లిక్ చేయండి. తర్వాత రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడైతే పర్మిషన్స్ అడుగుతుంది, ఎస్ అని క్లిక్ చేయాలి గైస్. ఆల్రెడీ నా దగ్గర అవుతుంది కాబట్టి ఇక్కడ అన్ఇన్స్టాల్ అని వస్తుంది. సో ఇక్కడ మీకు అయితే ఇన్స్టాల్ అని వస్తుంది, ఇన్స్టాల్ చేసుకోండి. సో ఓకే, నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడైతే వచ్చేసింది ఆల్రెడీ నాకు. తర్వాత దీని మీద క్లిక్ చేస్తే ఈ ప్లేస్లో అయితే లోగో అయితే వస్తుంది, స్క్రీన్లీ లోగో. దాని మీద రైట్ క్లిక్ చేస్తే స్టార్ట్ స్క్రీన్ రికార్డింగ్ అయిన అయితే వస్తుంది గైస్. దాని మీద క్లిక్ చేస్తే మీరు స్క్రీన్ సైజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మీకు ఇంత కావాలంటే ఓన్లీ ఈ ప్లేసే రికార్డ్ అవుతుంది, లేకపోతే మొత్తం రికార్డ్ కావాలంటే మొత్తం రికార్డ్ చేసుకోవచ్చు గైస్ మీరు. సో దాన్ని సెలెక్ట్ చేసుకున్నాక మీరైతే వెబ్ క్యామ్ ఉంటే వెబ్ క్యామ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మీకు హెచ్డీలో కావాలా, ఫుల్ హెచ్డీలో కావాలా, ఎలా అంటే అలా కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. స్క్రీన్ రికార్డింగ్ స్టార్ట్ అయిపోయాక మొత్తం వీడియో అయితే రికార్డ్ అవుతుంది. సో ఇక్కడ బ్లూ లైన్ అయితే వస్తుంది కదా గైస్, ఇది దాని దగ్గరకు అయితే వెళ్తే మనకి ఆప్షన్ చూపిస్తుంది. ఇదైతే స్టాప్ రికార్డింగ్ బటన్, ఇదైతే పాజ్, ఇదైతే వెబ్ క్యామ్, ఇదైతే పాయింటర్. ఇలా పాయింట్ చేయొచ్చు. ఇదైతే సో ఇక చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ పెన్సిల్ మార్క్ ఇలా రౌండ్ అప్ అయితే చేయొచ్చు. నేనైతే ఇదే స్క్రీన్ రికార్డర్ అయితే యూజ్ చేస్తున్నా ఇప్పుడు. సో ఇది గైస్ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. ఉంటా, టేక్ కేర్, బాయ్ బాయ్.